శివలింగం చుట్టూ పూర్తిగా తిరిగితే పాపమా? ఒకసారి ఒక భక్తుడు పరమశివుని ఆలయంలోకి వెళ్లి శివలింగం చుట్టూ పూర్తిగా ప్రదక్షిణ చేయబోతున్నాడు. అప్పుడొక పండితుడు అతన్ని ఆపి ఇలా చెప్పాడు, శివలింగానికి పూర్తిగా చుట్టూ తిరగకూడదు. భక్తుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు స్వామి? అప్పుడు పండితుడు చెప్పాడు, శివలింగం నుండి బయటకు వచ్చే పవిత్ర జలం నిర్మాలి, అది గంగాదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ పవిత్ర ప్రవాహాన్ని దాటడం అంటే గంగను దాటినట్టే అవుతుంది. అందుకే శివుడి చుట్టూ అర్ధ ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి. కుడివైపు తిరగాలి, మధ్యలో వచ్చాక తిరిగి అదే దారిలో వెళ్ళాలి. ఇదే శివుడి ఆజ్ఞ, ఇదే శాస్త్రం. ఇప్పటివరకు మీరు ఎలా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.